చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ రాష్ట్రంలో ఒక కక్షపూరితమైన రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలా అనే ఒక ప్రక్రియ తప్ప ఎక్కడ కూడా కనీసం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగట్లేదు. దానికి ఉదాహరణే ఈరోజు ఈ లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా ఈరోజు తెరపైకి ఈ మధ్యకాలంలో ఈ లిక్కర్ స్కామ్ తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 నెలల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా పోరాటాలు కావచ్చు, ఈరోజు 13 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం వస్తున్న వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కప్పిపుచ్చుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తున్నా కూడా వస్తున్న ప్రజాదరణ చూసి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అణిచివేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడితే పార్టీ దెబ్బతింటుంది అని ఒక సునకానందంతో ఒక కక్ష రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ చూస్తే ఫస్ట్ ఏమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 30,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 20,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 అన్నారు, ఇప్పుడేమో 2,000 చిల్లర, రేపు 1000, తర్వాత 500, తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. ఈ లిక్కర్ స్కామ్ మనం చూస్తే ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఆర్థిక లాభాలు లేవు, డబ్బులు పట్టుకుంది లేవు, ఆధారాలు లేవు. సరే, ఈ అకౌంట్లో నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అవి కూడా లేవు. కేవలం కొంతమంది అధికారులను పిలిపించుకొని బెదిరించి మీకు ఉద్యోగాలు ఇబ్బంది చేస్తాం, రకరకాల కేవలం కొన్ని ఒక స్టేట్మెంట్స్ వల్ల తీసుకొని ఆధారాలుగా, ఒక నోటి మాట ఆధారాలుగా తీసుకొని ఈరోజు ఒక మాజీ ఐఏఎస్ని కానీ, అలాగే ఈరోజు ఎంపీగా, 3వసారి ఎంపీగా 40-50 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక బలమైన వర్గంగా, కుటుంబంగా వెలుగొందుతున్న పెద్దిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన 3వసారి ఎంపీగా ఉన్న మిథునన్న మీద ఈరోజు కేసు వేయటం కూడా, అరెస్ట్ చేయటం కూడా చూసాం. దీనికి సంబంధించి మిథునన్నకు సంబంధించి ఆయన ఒక ఎంపీ, వాళ్ళ తండ్రి ఆ శాఖ మంత్రి కూడా కాదు. అయినా సరే ఏదో రకంగా తాన్ని కూడా తీసుకొచ్చి ఇరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈరోజు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే ఈ 2019-24లో లిక్కర్ ఆదాయం తగ్గింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లిక్కర్ అనేది పూర్తిగా కూడా దాన్ని ఇది చేయాలని దాంట్లోనే ఈరోజు ఒక లిక్కర్ స్కామ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, ఒక కక్ష రాజకీయాలు, ఏదో విధంగా నలుగురిని అధికారులను తీసుకురావటం. అసలు దీంట్లో ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎక్కడైనా పోలీసులు విచారణ చేస్తారు, కానీ మన రాష్ట్రంలో పాపం పోలీస్ అధికార యంత్రాంగమే వాళ్ళు స్పెక్టేటర్స్గా నిలబడిపోయినారు. డిఐజీ ర్యాంక్ అధికారులే ఏమీ చెప్పుకోలేక